మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈరోజు మరొక ఉదయకాలంన మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనలు 111వ కీర్తన 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు అని రాయబడి ఉంది. దేవుడంట మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకార్థ సూచనగా నిలుపుతాడు. అంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనం చూసినప్పుడు, లేకపోతే ప్రతి మేలును మనము తలపోసుకున్నప్పుడు అది జ్ఞాపకార్థ సూచనగా మనకు కనపడుతుంది. జ్ఞాపకార్థ సూచన అంటే ఎవరన్నా ఒక మంత్రి ఏదన్నా ఒక పెద్ద కట్టడమును ఏదన్నా ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఒక శిలాఫలకాన్ని ఎలాగూ ప్రారంభించి అది జ్ఞాపకార్థంగా పలానా సంవత్సరం పలానా రోజున పలానా వ్యక్తి ప్రారంభించాడు అన్న రీతిగా ఎలా అక్కడ వ్రాయబడి ఉంటుందో, అలాగే మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యము జ్ఞాపకార్థ సూచనగా నిలిచి ఉంటుంది. అందుకే అక్కడ ఒక రాయిని నిలిపి దేవుని బిడ్డలు ఎబెనేజర్ దేవుడు అని అన్నారు. దేవుడు నీ జీవితంలో వస్తువులు ఇచ్చి ఉండొచ్చు, ఒక గృహం ఇచ్చి ఉండొచ్చు, బిడ్డలను ఇచ్చి ఉండొచ్చు, ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు, అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశాడు. అవన్నీ దేవుని యొక్క జ్ఞాపకార్థ సూచనలు. వాటిని బట్టి గర్వించొద్దు, వాటిని బట్టి ఎన్నడూ అతిశయించొద్దు. అవి చూసినప్పుడు, అవి నువ్వు పొందుకున్నప్పుడు, వాటిని తలపోసుకున్నప్పుడు దేవుడు నీ ఎడల చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకో. తద్వారా నీ హృదయం కృతజ్ఞతతో నింపబడుతుంది. ఆ రీతిగా మనమందరము ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలు వాళ్ళ జీవితాల్లో మీరు అనేకమైన కార్యాలు చేశారు. అవన్నీ జ్ఞాపకార్థ సూచనగా మీరు నిలబెడుతున్నారు. నీకు వందనాలు. వాటిని మేము చూసినప్పుడు నీ ప్రేమ జ్ఞాపకం రావాలి. వాటిని మేము తలపోసుకున్నప్పుడు మీ కృప జ్ఞాపకం రావాలి. దేవా తండ్రి, ఆ రీతిగా నీ బిడ్డలను కృతజ్ఞత కలిగిన హృదయాలతో నింపి మీరు కృప చూపించమని, ఈరోజు నీ బిడ్డలో ఒకవేళ ఏదన్నా ఒక గొప్ప కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆశ్చర్యమైన కార్యం చేసి అది జ్ఞాపకార్థ సూచనగా నిలబెట్టమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరన్నా జన్మదినము కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రోజంతట్లో దేవుడు మీకు సఫలతనిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.